నమస్తే. రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు పెట్టడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపడుతున్నది. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి, రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెడతారు? ఈ దేశంలో వందలాది గాంధీ విగ్రహాలు, అంటే గాంధీ కుటుంబానికి చెందిన విగ్రహాలు చాలా ఉన్నాయి. రాజీవ్ గాంధీ పేరుతో, ఇందిరాగాంధీ పేరుతో విగ్రహాలు, పేర్లు ఇట్లా చాలా పెట్టారని ఒక పెద్ద లిస్ట్ని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో రాకేష్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. సో ఆయన లిస్ట్ అంతా చదివి ఇన్ని ఉన్నాయి, అసలు అవసరమా అన్న క్వశ్చన్ ఆయన రేజ్ చేస్తున్నారు. సో నా ముందు ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకుడు, మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసిన రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే రాకేష్ రెడ్డి గారు. నమస్తే. సో ఎట్లున్నారు? ఫైన్. హ్యాపీయా? బీజేపీ టు బీఆర్ఎస్ మన ఎమ్మెల్సీగా పోటీ చేశారు. సరే, ఓటమి గెలుపు సహజమే. ఓడిపోయినా హ్యాపీగా ఉన్నారా పార్టీలో? డెఫినెట్గా హ్యాపీగానే ఉన్నాను. ఓకే. 11 ఏళ్ళు బీజేపీలో పనిచేసిన 11 years ఉన్నారా? ఓకే. నాకు పోటీ చేసేటువంటి అవకాశం మాత్రం రాలేదు. సరే, ఏ సందర్భంలో నేను బీజేపీ నుండి బీఆర్ఎస్కి వచ్చినా మీకు తెలుసు. నేను బీఆర్ఎస్లో చేరిన తర్వాత నాకు టికెట్ ఇవ్వడమే కాకుండా కేటీఆర్ గారు స్వయంగా వారం రోజుల పాటు నాతో 3 జిల్లాలు తిరిగి మరి క్యాంపెయిన్ చేయడం జరిగింది. హరీష్ రావు గారు 2 రోజుల పాటు కంప్లీట్గా నాతో ఉండి ప్రచారం చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి స్పందన కూడా లభించింది. సరే, గెలుపోవటంలో రాజకీయాల్లో సహజం. కొన్ని సందర్భాల్లో రాజకీయ పరిస్థితిని బట్టి మనం గెలుస్తాము, కొన్ని సందర్భాల్లో ఓడుతాము. బట్ నిత్యం ప్రజల క్షేత్రంలో ఉండి ప్రజలకు సేవ అందించడం అనేది రాజకీయ పార్టీ నాయకుడి యొక్క లక్షణంగా ఉండాలి. డెఫినెట్గా నేను ఓడినా కూడా నేను ప్రజల మధ్యలో ఉంటాను. తప్పకుండా ఏదో ఒక రోజు నేను ప్రజాప్రతినిధి అవుతాను. ప్రజలకు సేవ అందించేటువంటి అవకాశం నాకు ప్రజలు కల్పిస్తారనే సంపూర్ణ విశ్వాసం ఉంది. మళ్ళీ 2.5 years తర్వాత వచ్చే ఎలక్షన్లేనా మీ టార్గెట్? పార్టీ ఏది చెప్తే అది. సరే, పార్టీ ఎట్లా నిర్ణయం చేస్తే అట్లా. బట్ నేను మాత్రం ప్రజల మధ్యలో ఉంటా. ఓటమితో కుంగిపోయేది ఏం లేదు. సరే, టెక్నికల్గా నేను ఓడిపోయి ఉండొచ్చు, కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే 34 మంది ఎమ్మెల్యేల్లో 32 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఓకే. కేవలం 2 మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. 5 పార్లమెంట్లలో బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీకి 25 లక్షల మెజారిటీ వచ్చింది. దాని తర్వాత 2 వారాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో నేను కేవలం 11,000 ఓట్లతో మాత్రమే నేను ఓడిపోయినా. నాకు ఒక 5-6 వేల ఓట్లు నాకు ఇటు వచ్చి ఉంటే నేను ఈరోజు గెలిచేటవాడిని. సరే, ఏదేమైనప్పటికీ కూడా నాకు ఒక మంచి స్పందన వచ్చింది. చాలామంది ఇప్పుడు నేను వరంగల్లో కానీ ఇంకా నల్గొండలో అక్కడిక్కడ తిరుగుతుంటే నువ్వు ఓడిపోయినా నువ్వు అస్సలు భావించద్దు. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు అన్న ఓట్లు సాధించినావు అంటే ప్రజలు మీ పక్షాన ఉన్నట్టే. కాబట్టి యూ హ్యావ్ టు కంటిన్యూ సర్వింగ్ పీపుల్ అని చెప్పి చాలామంది నాకు స్వయంగా వాళ్ళే చెప్తున్నారు. సో ఐ విల్ కంటిన్యూ మై జర్నీ. ఎవరి టీంలో ఉన్నారు మరి ఇప్పుడు? హరీష్ టీంలో ఉన్నారా, కేటీఆర్ టీంలో ఉన్నారా? నేను బీఆర్ఎస్ టీంలో ఉన్నాను. ఓకే. అంతా ఒకటే. ఇది మీడియాలో ఏంటంటే ఇట్లాంటి ఊహాగానాలు, స్పెక్యులేషన్స్ బాగా జరుగుతుంటాయి. కేసీఆర్ గారిది వేరు, కేటీఆర్ గారిది వేరు, హరీష్ రావు గారి టీం వేరు అని. నేను నాకు తక్కువ అంటే ఉంటది కదా. ఇప్పుడు కేటీఆర్ ఆ పార్టీలో పెద్ద లీడరే, హరీష్ రావు కూడా ఆయన ముందు నుంచి ఆయన పెద్ద లీడరే. సో ఈయన నా లీడర్ అని జనరల్గా అనుకుంటారు కదా. అంటే రాజకీయాల్లో ఏంటంటే ఒక నాయకుడితోనే ఆ నాయకుడి స్వభావం నచ్చి కానీ, ఆయన వ్యక్తిత్వం నచ్చి కానీ, ఆయన వ్యవహారం నచ్చి కానీ డెఫినెట్గా కొంతమంది కొంత నాయకుల దగ్గర చేరుతారు, వాళ్ళు తిరుగుతారు. అది సహజం. సో గ్రూపులు ఉండడం కూడా సహజమే. కానీ ఇక్కడ ఏంటంటే అది హరీష్ రావు గారు అయినా, కేటీఆర్ గారు అయినా, వాళ్ళు ఎవరైనా కూడా మళ్ళీ అల్టిమేట్గా కేసీఆర్ గారి మాట విని వారి నాయకత్వంలోనే అందరూ పనిచేస్తారు. మరి మీ నాయకుడు సైలెంట్గా ఉన్నాడు, కేసీఆర్ బయటకు వస్తలేడు అసలే. జనం అడుగుతున్నారు కదా, అపోజిషన్ లీడర్, క్యాబినెట్ హోదా ఉన్నది, సైలెంట్గా ఉన్నారని మీరు అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా అంటే నేను 2013లో నేను రాజకీయ క్షేత్రంలో అడుగుపెట్టడం జరిగింది. దానికంటే ముందు కూడా నేను తెలంగాణ ఉద్యమంలో బయట నుండి నేను అబ్జర్వ్ చేశాను. ఓకే. కేసీఆర్ గారు ఒక 2 నెలల పాటు అసలు ఎవరు కనబడకపోయింది. సడన్గా వారు ప్రజాక్షేత్రంలోకి వచ్చేది, ఒక పిలుపునిస్తే మళ్ళీ 2-3 నెలల పాటు మొత్తం అలజడి తెలంగాణ వ్యాప్తంగా. అది అంటే వారు ఆ 2 నెలలు మరి ఏం చేసిండు అనేది పెద్ద స్పెక్యులేటివ్ థింగ్ గా ఉంటది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అదే చెప్పబోతున్నా. అంటే కేసీఆర్ గారు అంటే ఒక్కొక్కరు ఒక్కో భాషలో ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఫామ్ హౌస్లో ఆయన అట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను, బయట కనబడతలేడు అని. బట్ నేను అబ్జర్వ్ చేసేది మీకు చెప్తున్నా. చాలామంది ఎక్స్పర్ట్స్తోనే ఒక్కో ఇష్యూ మీద వారు కూర్చొని గంటల తరబడి, రోజుల తరబడి చర్చించి తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి పథకం తీసుకురావాలి, ఎలాంటి అభివృద్ధి నమూనాను అందించాలి అనే దాని మీద అద్భుతమైనటువంటి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తారు వారు. దాని తర్వాత ఒక మోడల్ అనుకుంటారు, లేదా ఒక విజన్ని క్రియేట్ చేస్తారు. దాన్ని ప్రజల మధ్యలోకి వచ్చి ఆయన ఆవిష్కరింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. అట్లాంటి చర్చల నుండి వచ్చినటువంటి తెలంగాణలో
వారు 10 ఏళ్లలో ప్రవేశపెట్టినటువంటి పథకాలు సరే ఉమ్, 10 పథకాలు అమలు చేసినప్పుడు ఒక 2 అమలు చేయనప్పుడు ఆ రెండింటి గురించి చాలామంది మాట్లాడతారు. అన్ఫార్చునేట్లీ అంటే ఈ 10 గురించి మాట్లాడరు. ఓకే. అట్లా ఆ రెండింటి గురించే చర్చ జరిగింది. ఆ రెండింటి వల్లనే కేసీఆర్ ప్రభుత్వం నుండి దిగిపోవాల్సి వచ్చేది. బట్ ఈ 10 ఎంత అద్భుతమైన ఎంత అద్భుతమైనవి అనే దాని మీద కూడా చర్చ జరగాల. ఓకే. అప్పుడు ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు ఏం చేసినా మనకు అర్థమవుతుంది.